అందరూ ఎలా ఉన్నారు? ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి బెల్ సింబల్ను ట్యాప్ చేయండి. నవరాత్రుల్లో 6వ రోజు ఏ విధంగా అలంకరించాలి, అలానే ఏ నైవేద్యాలను అమ్మవారికి సమర్పించాలి, అలానే ఏ రంగు చీరను ఆమెకు ధరింపచేయాలి, అలానే ఏ మంత్రాన్ని జపించాలో ఒకదాని తర్వాత ఒకటి చాలా క్లియర్గా తెలుసుకుందాం. జాగ్రత్తగా ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. చాలామంది 2 నైవేద్యాలు చెప్పినప్పుడు బాధపడుతున్నారు, అసలు ఏది చేయాలి అని. అలాంటప్పుడు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి చేయండి. సాయంత్రం నైవేద్యం చేసేటప్పుడు ఒంటికి స్నానం చేసి చేయండి. అంటే కొందరు మధ్యాహ్నం భోజనం చేస్తారు, అయినా పర్వాలేదు, ఒంటికి స్నానం చేసి నైవేద్యం చేయవచ్చు. అమ్మవారు ఏమీ అనుకోరు, ఆమె మీ మనసు చూస్తారు. మీరు నవరాత్రులు అనగానే కనీసం ఒక 10 రోజుల నుంచి ఏ నైవేద్యాలు చేయాలి, పూజ సామాన్లు ఏంటేంటి తెచ్చుకోవాలి అని ఆలోచిస్తారు. అలానే ఆ రోజు పూజ అనగానే ఉదయం లేచిన దగ్గర నుంచి ఎప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళి అమ్మవారికి పూలతో అలంకరిద్దాం, నైవేద్యం పెడదాం, కుంకుమ పూజ చేద్దాం, ఇలా అన్ని అమ్మవారి ఆలోచనలే. అంటే మీ ఆలోచనలో అమ్మ మాత్రమే ఉంటుంది, ఆమె గురించే మీరు ఆలోచిస్తారు. మీరే ఆమె గురించి ఆలోచిస్తే, అంటే మీరు 1% ఆవిడ గురించి ఆలోచిస్తే ఆమె మీ గురించి దానికి డబల్ ఆవిడ మీ గురించి ఆలోచిస్తారు. పూజలో మంత్రాలన్నీ అయిపోయాక కొంచెం సేపు ఆమెతో మాట్లాడండి. అమ్మ, ఎంతో కష్టపడి నా స్తోమతకు తగ్గట్టు నాకు కలిగినట్టు నీ పూజ చేశాను తల్లి, తప్పులు ఉంటే క్షమించు, దయచేసి నేను పెట్టింది స్వీకరించమ్మా అని చెప్పుకోండి చాలు. ఒక్కొక్కసారి మనకు తెలియక కొన్ని మంత్రాల్లో ఏదైనా పొరపాటున పద ఉచ్చారణ అంటే తప్పులు జరగవచ్చు. పదాలు ఉచ్చారణలో తప్పులు వస్తే ఆమె క్షమిస్తుంది. చిన్న ఉదాహరణ ఏంటంటే, చిన్నపిల్లలు మాటలు వచ్చిన కొత్తలో కొన్ని పదాలు ఒత్తులు పలకలేక తప్పులు మాట్లాడుతూ ఉంటారు. మనం విని నవ్వుకుంటూ ఉంటాం. అలానే ఆమె కూడా సర్ది చెప్పుకొని అయ్యో పాపం తెలియక చదివి ఉంటారులే అని నవ్వుకుంటుంది. అలా అని పూర్తి అర్థాలు మాత్రం మారకూడదు. అంటే చెబుతున్నాను అమ్మకి ఎంత క్షమాగుణం ఉందో అని. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మీకు పూజలో ఏదైనా తప్పు జరిగితే భయపడద్దు. అమ్మో ఏదో జరిగిపోతుందేమో, అమ్మవారికి కోపం వచ్చేస్తుందేమో అని. అమ్మవారి దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి, అమ్మ నా వల్ల ఈ తప్పు జరిగింది, క్షమించి దీని పరిహారం కోసం మళ్ళీ నీకు ఓ ఎర్ర పువ్వులతో పూజ చేస్తాను, లేదా నీ మందిరానికి వచ్చి దీపం పెడతాను, ఇలా ఏదైనా చెప్పి అమ్మవారిని క్షమించమని వేడుకోండి. క్షమించాలి. సమయం నేను ఎక్కువ తీసుకున్నాను, ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను. నవరాత్రి మహోత్సవాలలో 6వ రోజు శ్రీ అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా అలంకరణ చేస్తారు. త్రిమూర్తుల కన్నా పూర్వం నుంచే ఈమె ఉన్నది కాబట్టి ఈమెని త్రిపుర సుందరి అని పిలుస్తూ ఉంటారు. ఈ దేవియే శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచద సాక్షరి మహామంత్రాది దేవతగా తనని కొలిచే భక్తుల్ని, ఉపాసకుల్ని అనుగ్రహిస్తుంది. లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఇరువైపులా వింజామరాలతో సేవిస్తూ ఉండగా చిరుమందహాసంతో భక్తి పారవస్యాన్ని చెందే చెరకు గడను చేతితో పట్టుకొని శివుని వక్షస్థలంపై కూర్చొని దేవి దర్శనమిస్తుంది. అయితే ఈమెను పూజించిన వారికి దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్యాభీష్టాలను సిద్ధింపజేస్తుంది. ఈమెకు ముఖ్యంగా ఈరోజు కుంకుమతో పూజించాలి. అంటే కుంకుమతో అష్టోత్తరం కానీ కుంకుమార్చన తప్పకుండా ఈరోజు చేయాలి. ఇలా ఎవరైతే చేస్తారో ఆ సుహాసినీలకు తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈరోజు తప్పకుండా లలిత అష్టోత్తరాన్ని కానీ లేకపోతే లలితా సహస్రనామాలను కానీ చదువుకోవాలి, లేదా ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకోవాలి. మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అయితే శ్రీ లలితా త్రిపుర సుందరి దేవికి నైవేద్యంగా మనం ఏం సమర్పిస్తామంటే, రవ్వ కేసరి గోధుమ రవ్వతో చేసిన హల్వాని కానీ లేదా అల్లం గారెలను కానీ ఈరోజు ఆమెకు మనం నైవేద్యంగా సమర్పణ చేస్తాం. ఇప్పుడు హల్వా తయారీని తెలుసుకుందాం. ముందుగా హల్వాకు కావలసిన సామగ్రి ఏంటో తెలుసుకుందాం. ప్రధానంగా హల్వాకి 1 కప్ సెమోలినా అంటే ఎర్ర గోధుమ రవ్వ. మామూలుగా మనం హల్వా అనగానే, రవ్వ కేసరి అనగానే బొంబాయి రవ్వను తీసుకొని చక్కగా పంచదార వేసి చేస్తాము. కానీ అమ్మవారికి ఇది ఏ రకంగా కూడా నైవేద్యంగా పనికిరాదు. అమ్మవారికి ఎప్పుడు బెల్లంతో పెద్ద పూస ఉన్న గోధుమ రవ్వతో
ప్రసాదాన్ని సమర్పించాలి. ఒక హాఫ్ కప్పు నెయ్యి, బెల్లం 1 కప్పు, జీడిపప్పు కొంచెం, కిస్మిస్ కొంచెం, అలానే మీరు కావాలి అంటే యాలకులు కూడా వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు తయారీ విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా ఒక కళాయిలో ఒక 2 టీ స్పూన్లు నెయ్యి వేసి అందులో జీడిపప్పును కొంచెం దూరగా వేయించి ఆ తర్వాత కిస్మిస్ని కూడా వేసి వేయించుకొని మంచి రంగు వచ్చాక పక్కకి తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మీకు కావాలి అంటే ఇంకొంచెం 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ రవ్వను 1 కప్పు రవ్వ నేను తీసుకుంటున్నానండి. ఈ రవ్వను దూరగా 5 నుంచి 10 నిమిషాల వరకు సిమ్లోనే వేపుకోవాలి. రవ్వ ఎంత చక్కగా నేతిలో వేగుతుందో అంత రుచి వస్తుంది. రవ్వ ఈ రంగు వచ్చే వరకు వేగిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో నేను 1 కప్పు నూకను తీసుకున్నాను కాబట్టి 4 కప్పులు నీళ్లను వేస్తున్నాను. వేసి మరిగించి ఇది మరుగు వచ్చిన తర్వాత ఆ రవ్వను కూడా ఈ నీటిలో వేసి కలిపి సిమ్లో పెట్టి మూత పెట్టుకున్నాను. కొంచెం సేపు అయినాక ఈ విధంగా రవ్వ ఉడికిన తర్వాత 1 కప్పు రవ్వకి 1 కప్పు బెల్లాన్ని తీసుకొని బెల్లాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. బెల్లం బాగా కరిగిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకొని ఈ బెల్లం రవ్వకి పట్టేటట్టుగా ఉంచండి. ఆ తర్వాత మూత తీసి యాలకుల పౌడర్ ఉంటే వేసి అలానే ముందుగా మనం వేపి ఉంచుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసి కలిపి ఉంచుకోవాలి. ఎంతో మధురంగా ఉండే రవ్వ కేసరి తయారైందండి. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం. అయితే ఇప్పుడు మనం అల్లం గారెలు ఏ విధంగా తయారు చేయాలో తయారీ విధానాన్ని తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా గారెలకు కావలసిన సామాగ్రిని ఇప్పుడు మనం చూద్దాం. మినప్పప్పు 2 కప్పులు, అల్లం చిన్న చిన్న ముక్కలు కానీ లేకపోతే తరుక్కోవచ్చు, పచ్చిమిర్చి 6 సన్నంగా తరిగినవి, జీలకర్ర 1 హాఫ్ టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, కరివేపాకు ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు బాగా తరిగించి. నూనె. తయారీ విధానం: మినప్పప్పుని ముందుగా 3 గంటలు లేదా 4 గంటలు ముందు నానబెట్టాలి. 3 గంటలైనా నానినట్టయితే బాగా మెత్తగా వస్తాయి. అయితే శుభ్రంగా మినప్పప్పుని కడుక్కొని 3 గంటలు నానబెట్టి ఉంచుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా నీరంతా వార్చుకొని ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి. నానిన మినప్పప్పును గ్రైండర్లో లేదా మిక్సీలో వేసి చక్కగా కొంచెం గట్టిగా, అంటే నీరు ఎక్కువ కాకుండా అందులోనే ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. చాలామంది తినే సోడా కూడా వేస్తున్నారండి. ఇది మనం అమ్మవారి నైవేద్యం కాబట్టి నేను వేయటం లేదు. చాలామంది ఇంట్లో తినేటప్పుడు కొంచెం అన్నాన్ని కూడా గారెల్లో వేసి రుబ్బుతుంటారు. మనం అమ్మవారికి కాబట్టి నేను అన్నం కానీ తినే సోడా కానీ దీనికి యాడ్ చేయటం లేదు. ఆ తర్వాత ఆ పిండిలో మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ కలిపి ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి. అలానే ఒక ప్యాన్లో ఆయిల్ వేసి అది వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైందో లేదో చూసుకొని ఇప్పుడు ఆ తర్వాత ఈ మినప్పిండిని చేతిలో ఈ విధంగా తీసుకొని రౌండ్గా గుండ్రంగా చేసి మనం గారెలను వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేపుకుంటే చక్కగా వేగుతాయి. ఇవి బంగారు వర్ణం కొంచెం కలర్ మారాక అటు ఇటు తిప్పుకొని దోరగా వేగిన వడలను తీసి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం గారెలు సిద్ధమయ్యాయి. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం. అలానే ఈరోజు ఈమెకు ఏ రంగు గల చీరను ధరింపచేయాలి అంటే అమ్మకు కుంకుమ రంగు అంటే మెరూన్ మంచి ఎరుపు రంగు గల చీరను అమ్మకి ధరింపచేయాలి. కుంకుమ ఏ రంగులో ఉంటుందో ఆ రంగు చీరను మనం ధరింపచేయాలి. అమ్మకు ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. అలానే ఎర్ర మందార పూలతో అమ్మను అర్చించాలి. ఈరోజు తప్పకుండా చదువుకోవాల్సిన మంత్రాలు లలిత సహస్రనామాలు, లలిత అష్టోత్తరము, ఇంకా ఈ మంత్రాన్ని 3 లేదా 11 లేదా 108 సార్లు చదువుకోవాలి. చందరహ సోజ్వలకరం సాధూల వరవాహన కాత్యాయని శుభం దద్యోదేవి దానవఘాతిని. కాత్యాయని మాత వింధ్యాచలవాసిని. ఈమె సాక్షాత్తు గాయత్రి అవతారమేనని చెప్పబడింది. కాత్యాయని ఉపాసన వల్ల సంతాపాలు, భయాలు, అనుమానాలు దూరమవుతాయి. మరికొన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు.
మనం వచ్చే వీడియోలో నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారిని ఏ విధంగా అలంకరణ చేయాలి, ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి, ఏ రంగు గల చీరను అమ్మవారికి ధరింపు చేయాలనే విషయాలను తెలుసుకుందాం. నమస్కారం.